హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను సిన్జుట్సు అబిలిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నరుటో బరూటో యూనివర్స్ లోని పినికల్ ఆఫ్ పవర్ అంటే ఫుల్ పవర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సిన్జుట్సు పవర్స్ నార్మల్ షినోబిస్ అబిలిటీస్ కన్నా చాలా పవర్ఫుల్ అబిలిటీస్. సిన్జుట్సు గాడ్ లైక్ స్టేటస్ అండ్ అబిలిటీస్ ని కలిగి ఉంటారు. ఈ సిన్జుట్సు టెక్నిక్స్ ని యూజర్స్ హ్యాండ్ సైన్స్ అలాగే చాక్రాని కంట్రోల్ చేయకుండా అబిలిటీస్ ని యూజ్ చేయొచ్చు. అలాగే హ్యాండ్ సైన్స్ లేకుండా నింజుట్సు టెక్నిక్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఈ సిన్జుట్సు టెక్నిక్స్ ని డివైన్ టెక్నిక్స్ అని క్లాసిఫై చేశారు. మనం చూసుకుంటే బొరూటో చాప్టర్ 78లో ఆమ్రో షికమారుతో ఈ సిన్జుట్సు అబిలిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ అబిలిటీస్ కి ఇచ్చిన పేరు సిన్జుట్సు. ఈ టెక్నిక్స్ గాడ్ లైక్ అబిలిటీస్. అవి నింజుట్సు కాదు, గెంజుట్సు కాదు, టైజుట్సు కాదు, అలాగే సేజుట్సు కూడా కాదు. ఆ ఫినామినాని డివైన్ మిరాకిల్స్ అని అంటారు. ఈ సిన్జుట్సు అబిలిటీస్ ని ఓత్సుకి క్లాన్ లోని మెంబర్స్ మాత్రమే యూజ్ చేయగలరు. ఈ సిన్జుట్సు పవర్స్ ని ఓత్సుకి క్లాన్ లో మొదటగా కలిగి ఉన్న మెంబర్స్ వచ్చి కాగుయా ఓత్సుకి, హగురోమో, మొమోషికి, ఈషికి ఇలా చాలా మెంబర్స్ ఉన్నారు. ఈ సిన్జుట్సు అబిలిటీస్ ని అలాగే నింజుట్సు అబిలిటీస్ ని యూజ్ చేయాలంటే చాక్రా కావాలి. బట్ హ్యాండ్ సైన్స్ ని యూజ్ చేసి చాక్రాని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక అబిలిటీస్ విషయానికి వస్తే బొరూటో సిరీస్ లోనే ఈ సిన్జుట్సు టెక్నిక్స్ 10 కి పైగా ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా సెండ్ చేయండి. అలాగే లైక్ కామెంట్ చేస్తే అప్పుడే ఈ వీడియోని యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది కార్మా సీల్. కార్మా అనేది ఒక సీల్. ఓత్సుకి క్లాన్ మెంబర్స్ లో ఒక మనిషిని చూస్ చేసుకొని ఈ కార్మా సీల్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఎలా చూస్ చేసుకుంటారు అంటే ఎవరికైతే స్ట్రెంత్, పొటెన్షియల్ అలాగే ఇమ్మెన్స్ పవర్ ని తీసుకునే కెపాసిటీ ఉంటుందో వాళ్ళని ఓత్సుకి వెజల్ గా చేసుకుంటారు. కార్మా అనేది హై కంప్రెస్డ్ ఓత్సుకి బ్యాకప్ ఫైల్. ఈ కంప్రెస్డ్ బ్యాకప్ ఫైల్ టైం కి వెజల్ లోపల ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కంప్రెస్డ్ బ్యాకప్ ఫైల్ ఫుల్ గా ఒక మనిషిలో ఎక్స్ట్రాక్ట్ అవుతుందో అప్పుడు వెజల్ బాడీ కార్మాసీలా ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళు రీబార్న్ అంటే మళ్ళీ పుడతారు. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ కంప్యూటర్ లో ఒక బ్యాకప్ ఫైల్ ని తీసుకోండి. అందులో నీకు కావాల్సిన డేటా ఉంది. ఆ డేటాని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా. అలా కంప్యూటర్ అంటే బరూటో. బ్యాకప్ ఫైల్ లో ఉన్న డేటా వచ్చి ఎవరిదైతే ఓసిసి కార్మాని ఇంప్లిమెంట్ చేస్తాడో అతనిది. ఇప్పుడు బరూటో ఆ కార్మాని కంట్రోల్ చేయలేకపోతే తనలో ఉన్న ఓసిసికి బరూటో బాడీని కంట్రోల్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా చాలా టైమ్స్ జరగడం వల్ల మెల్లిగా ఓత్సుకి బొరూటో బాడీని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. అప్పుడు బరూటో తన మెమొరీని లాస్ అయిపోతాడు. అలా ఓత్సుకి రీఇన్కార్నేట్ అవుతుంది. ఇక్కడ క్రేజీ ఏంటంటే ఎవరైతే ఈ కార్మాసిల్ ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు కూడా ఈ కార్మాసిల్ ని కంట్రోల్ చేయలేరు. ఈ కార్మాసిల్ ని స్టాప్ చేయాలంటే ఎవరి మీద అయితే ఈ కార్మాసిల్ ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళని చంపడం ఒకటే దారి అని ఆముడో నరుటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఎవరిదైతే కార్మాసిల్ ని ఒక మనిషిలో ఇంప్లిమెంట్ చేశారో తన అబిలిటీస్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ బరూటో మొమోషికి పవర్స్ ని అబిలిటీస్ ని యూజ్ చేస్తాడు కదా. అలా ఈ కార్మాసిల్ అబిలిటీస్ వచ్చి నింజుట్సు అటాక్ ని అలాగే అపోనెంట్స్ చాక్రాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. యూజర్స్ యొక్క ఫిజికల్ అబిలిటీస్, కాంబాక్ట్ అబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే యూజర్స్ ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్ కి టెలిపోర్ట్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ అబిలిటీ వచ్చి సుక్నా హికోనా. ఈ సుక్నా హికోనా అబిలిటీ వచ్చి డోజుట్సు. ఈ అబిలిటీ వచ్చి ఈజీకి సీక్రెట్ జూట్సు. ఈ సుక్నా హికోనా అబిలిటీని యూజ్ చేసి ఏ ఆబ్జెక్ట్ నైనా స్ట్రింక్ చేస్తాడు, అంటే స్మాల్ గా చేస్తాడు. అలాగే ఒరిజినల్ షేప్ లోకి కూడా తిరిగి రీస్టోర్ చేయగలడు. బట్ ఓన్లీ ఆబ్జెక్ట్స్ మీదే పనిచేస్తుంది. కానీ మనుషులు అలాగే యానిమల్స్ ప్రాణం ఉన్న దేనిపైన ఈ అబిలిటీ పనిచేయదు. బట్ ఈ అబిలిటీని తన మీద తాను యూజ్ చేసుకొని చిన్నగా కగలడు. ఈషికి ఈ డౌజోట్సు టెక్నిక్ ని తన రైట్ అయితే యాక్టివేట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ ఈషికి విఎస్ బరూటో ఫైట్ లో స్మాల్ చాక్రా రాజ్ ని నరుటో బాడీలోకి దింపిన తర్వాత వెంటనే ఆ రాజ్ ని ఎక్స్పాండ్ చేస్తాడు. ఎప్పుడైతే కవాకి తన కార్మా సెల్ ని రీగైన్ చేసుకుంటాడో అప్పుడు ఈజీకి డౌజుట్సుని పొందుతాడు. అది మనం బరూటో మంగా చాప్టర్ 67 లో చూసాం. ఇక్కడ డౌజుట్సు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఐ, శారింగాను, బ్యాకుగాను, జోగానాయ్ లాగా. ఇప్పుడు కవాకి ఈ అబిలిటీని యూజ్ చేయగలడు. అది కూడా హ్యాండ్ సైన్స్ లేకోకుండా యూజ్ చేయగలడు. అలాగే ఈ డౌజుట్సు అయితే డైకో కోటెన్ అనే అబిలిటీని కూడా యూజ్ చేయగలడు. నెక్స్ట్ అబిలిటీ వచ్చి రిఫ్లెక్షన్. ఈ సిన్జుట్సు అబిలిటీ బరూటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఓవర్ పవర్డ్ అబిలిటీస్ లో ఒకటి. ఈ అబిలిటీని యూజ్ చేసి అపోనెంట్స్ అటాక్స్ ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. అంటే అపోనెంట్స్ అటాక్స్ ని తిరిగి వాళ్ళ మీదే పనిచేస్తుంది. ఈ సిన్జుట్సు అబిలిటీ యొక్క యూజర్ వచ్చి డీమన్. మీరు చూసుకుంటే డీమన్ లో షిబాయి ఓత్సుకి సెల్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఎగ్జాంపుల్ ఓరచిమారుని తీసుకోండి. హషిరామా సెల్స్ ని ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే తన ఉస్టాల్ అబిలిటీస్ కోసం. అలా డీమన్ లో ఓత్సుకి షిబాయిస్ ని ఇంప్లిమెంట్ చేసింది తన అబిలిటీస్ అలాగే ఇమ్మెన్స్ స్ట్రెంత్ అండ్ పవర్ కోసం. బట్ దాంతో పాటు ఈ రిఫ్లెక్షన్ అబిలిటీని కూడా డీమన్ గెయిన్ చేసుకున్నాడు. డీమన్ ఈ సిన్జుట్సు అబిలిటీని యాక్టివేట్ చేసి ఆల్ అటాక్స్ ని రిఫ్లెక్ట్ చేయగలడు. బట్ అపోనెంట్స్ అటాక్స్ ని రిఫ్లెక్ట్ చేయాలంటే అతని చేత్తో ఇంకో పర్సన్ ని టచ్ చేయాలి. అలాగే అటాక్ ని రిఫ్లెక్ట్ చేయాలంటే డీమన్ టచ్ చేయాలని రూల్ ఏం లేదు. ఈ అబిలిటీని 2-in-1 లాగా పనిచేస్తుంది. ఏదో టచ్ చేసి అపోనెంట్స్ అటాక్స్ ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరిని టచ్ చేయకుండా అపోనెంట్స్ అటాక్స్ ని రిఫ్లెక్ట్ చేయొచ్చు.
ఈ సిన్జూట్సు అబిలిటీ ఎంత పవర్ఫుల్ అంటే అపోనెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా పవర్ఫుల్ అటాక్స్ ని యూజ్ చేసి డీమన్ ని చంపాలనుకుంటాడు అంతే పవర్ఫుల్ అటాక్ చాలా ఫాస్ట్ గా ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళ మీదే పనిచేస్తుంది. అలాగే డీమన్ మీద అటాక్ చేయాలనే ఆలోచన వచ్చినా అది వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుందని ఏడా కోడ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కవాకిని తీసుకోండి. ఆమెలో డీమన్స్ రిఫ్లెక్షన్ అబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావాలని కవాకి డీమన్ ని చెంప మీద కొట్టాలని ఆలోచిస్తాడు. డీమన్ పర్సన్ ని టచ్ చేయకుండానే అది రిఫ్లెక్ట్ అయ్యి కవాకికి తగులుతుంది. అలాగే డీమన్ ఒక పర్సన్ ని టచ్ చేసి తన మీద అటాక్ లాంచ్ చేయొచ్చు అని బరుటో మంగాలో చూసాం. అలాగే ఈ రిఫ్లెక్షన్ అబిలిటీకి పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్స్ అనేవి లేవు. ఇలా ఎందుకన్నా అంటే ఈ రిఫ్లెక్షన్ అబిలిటీ డిఫరెంట్ అటాక్స్ మీద వర్క్ అవుతుంది. లైక్ నింజుట్సు, టైజుట్సు, గెంజుట్సు అలాగే సిన్జుట్సు అబిలిటీస్ మీద కూడా వర్క్ అవుతాయి. అందుకే ఈ రిఫ్లెక్షన్ అబిలిటీకి పర్ఫెక్ట్ కౌంటర్ అటాక్స్ అనేవి లేవు. ఎగ్జాంపుల్ కోడ్ డీమన్ మీద అటాక్ చేస్తాడు. బట్ కోడ్ ఎంత ఫాస్ట్ గా డీమన్ మీద అటాక్ చేస్తాడో అంతే ఫాస్ట్ గా ఆ అటాక్స్ కోడ్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ బరూటో డీమన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు బరూటో అటాక్స్ రిఫ్లెక్ట్ కాలేదు. దానికి రీజన్ వచ్చి డీమన్ ఆ రిఫ్లెక్షన్ అబిలిటీని డిసేబుల్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నా. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అందుకే ఈ రిఫ్లెక్షన్ అబిలిటీ బరూటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఓవర్ పవర్డ్ అబిలిటీస్ లో ఒకటి. నెక్స్ట్ అబిలిటీ వచ్చి ఆమ్నిపొటెన్స్. అన్ని సిన్జూట్సు అబిలిటీస్ లో కన్నా ఈ టెక్నిక్ వచ్చి చాలా పవర్ఫుల్. ఈ అబిలిటీని ముందు షిబాయి ఓత్సుసుకి యూజ్ చేసేవాడు. ఈ అబిలిటీని ఎలా గెయిన్ చేసుకున్నాడు అంటే కౌంట్లెస్ చక్ర ఫుడ్ ని కన్సూమ్ చేసుకోవడం వల్ల అలాగే న్యూమరస్ కార్మిక్ రెజరక్షన్ వల్ల షిబాయి ఓత్సుసుకి ఇమెన్స్ పవర్ ని అలాగే డీమన్స్ రిఫ్లెక్షన్ అండ్ ఏడాస్ ఆమ్నిపొటెన్స్ అబిలిటీని గెయిన్ చేసుకొని గాడ్వుడ్ లాగా మారిపోతాడు. అంటే చాలా పవర్స్ ని ఎబిలిటీస్ ని గెయిన్ చేసుకొని ఒక గాడ్ లాగా మారిపోతాడు. ఇప్పుడు ఆ అబిలిటీని ఏడా గెయిన్ చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. యూజర్ ఈ అబిలిటీని యూజ్ చేసి ఏదైనా డిజైర్ అంటే ఏ కోరికలైనా నిజం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కవాకి నరూటోలో ఉన్న మోమోషికి నుంచి సేవ్ చేయడం కోసం ఏడానే ఆమ్నిపొటెన్స్ అబిలిటీని యూజ్ చేసి బొరుటో ప్లేస్ లో కవాకిని స్వాప్ చేయమని అడుగుతాడు. ఏడా కవాకి మీద ఉన్న ప్రేమతో ఏం చెప్తే అది చేస్తుంది. అలా ఆమ్నిపొటెన్స్ అబిలిటీని యూజ్ చేసి ఒక డిజైర్ ని రియాలిటీ లాగా మార్చుకోవచ్చు. ఒకసారి ఈ అబిలిటీని యూజ్ చేసి రియాలిటీని చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ అనేది చేయలేము. అలాగే యూజర్ చనిపోయిన తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ అనేది అలానే ఉండిపోతుంది. ఎవరైతే ఈ అబిలిటీ ట్రూ పవర్స్ ని తెలుసుకుంటాడో కొన్ని రోజుల తర్వాత ఆమ్నిపొటెన్స్ పవర్స్ అబిలిటీస్ యొక్క నిజాల్ని మర్చిపోతారు. వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఏమీ గుర్తుండవు. ఈ ఆమ్నిపొటెన్స్ చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్ అబిలిటీ. ఈ అబిలిటీ రియాలిటీని అలాగే పీపుల్స్ పర్సెప్షన్ ని మెమోరీస్ ని మ్యానిపులేట్ చేస్తుంది. అలాగే ఈ అబిలిటీ యొక్క ఫుల్ పవర్స్ మనకు తెలియదు. అందుకే ఈ అబిలిటీ బొరుటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అబిలిటీస్ లో ఒకటి. నెక్స్ట్ అబిలిటీ వచ్చి సెన్రింగన్. సెన్రింగన్ ఒక అడ్వాన్స్డ్ డౌజుట్సు టెక్నిక్. బరుటో సిరీస్ లో ఈ యూనిక్ అబిలిటీని ఎడా యూజ్ చేస్తుంది. ఒరిజినల్ గా ఈ అబిలిటీ వచ్చి షిబాయి ఓత్సుసుకి. మీకు షిబాయి ఓత్సుసుకి ఎవరో తెలియకపోతే అతని మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో మా ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఈ సెన్రింగన్ అబిలిటీ షిబాయి ఓత్సుసుకి. ఏడా ఈ అబిలిటీని ఎలా గెయిన్ చేసుకుంది అంటే ఆమెలో తన కూతురైన డెల్టాని కాపాడడం కోసం ఏడాని క్రియేట్ చేస్తాడు. ఎలా అంటే షిబాయి ఓత్సుసుకి యొక్క డిఎన్ఏని తీసుకొని ఏడాలో ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వచ్చింది. అంతేకాదు కార్మా మెంబర్స్ లో ఏడా ఒకటి టైజుట్సు అబిలిటీని యూజ్ చేయగలదు. ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది అంటే షిబాయి ఓత్సుసుకి ఈ టైజుట్సు అబిలిటీని యూజ్ చేయగలడు. ఈ షరింగన్ అబిలిటీని యూజ్ చేసి ప్రజెంట్ లో ఏం జరుగుతుందో డౌజుట్సు అయితే చూడగలదు. అలాగే ఈ అబిలిటీకి రేంజ్ కూడా లేదు. ఆమె ఏడాని క్రియేట్ చేయడానికి ఒకే ఒక రీజన్ ఉంది. అదేంటంటే అతని డాటర్ ని కాపాడడం కోసం. బట్ ఆ మిషన్ లో ఫెయిల్ అవుతాడు. ఆ ప్రాసెస్ లో ఏడా సిన్జుట్సు పవర్స్ ని అలాగే 2 ఓవర్ పవర్డ్ అబిలిటీస్ ని గెయిన్ చేసుకుంటుంది. అవేంటో మనందరికీ తెలుసు. ఓమ్నిపొటెన్స్, షెన్రింగన్. ఈ షెన్రింగన్ అబిలిటీ ఏడా తన లెఫ్ట్ ఐతో యూజ్ చేస్తుంది. ఆ ఐ బ్లూ కలర్ లో అలాగే లోపల అమావాస్యకి మూన్ ఎలా హాఫ్ గా తగ్గిపోతుందో అలా ఉంటుంది. ఏడా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా అది డిఫరెంట్ డైమెన్షన్ లో జరుగుతున్నా ఈజీగా షరింగన్ అబిలిటీని యూజ్ చేసి చూడగలదు. ఏడా ఈ అబిలిటీని కలిగి ఉండడం వల్ల బొరుటో సిరీస్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అలాగే మోస్ట్ పవర్ఫుల్ అబిలిటీస్ లో ఒకటని చెప్పొచ్చు. నెక్స్ట్ అబిలిటీ వచ్చి జోగాన్. ఈ అబిలిటీ వచ్చి డౌజుట్సు టెక్నిక్ లో ఒకటి. ఈ టెక్నిక్ కూడా షిబాయి ఓత్సుసుకి ఇదే. ఈ అబిలిటీని బొరుటో యానిమి పార్ట్ 1 లో బొరుటోకి అవేకన్ అవ్వడం చూసాం. ఈ జోగాన్ అయ్యి బొరుటోకి రైట్ ఐలో ఉంటుంది. ఈ అబిలిటీ యొక్క ఫుల్ పవర్స్ అయితే రివీల్ చేయలేదు. బొరుటో ఈ జోగాన్ అబిలిటీని యూజ్ చేసి డైమెన్షన్ పోర్టల్స్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నారో ముందుగానే తెలుస్తుంది. అలాగే అనదర్ పర్సన్స్ లో ఉన్న చక్రాన్ని జోగాన్ ఐతో చూడగలడు. అలాగే ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్స్ ని ఈ జోగాన్ ఐతో చూడగలడు. అలాగే నెగిటివ్ చక్రాన్ని కూడా ఈ ఐతో సెన్స్ చేయగలడు. ఈ జోగాన్ ఐ 3 ఐస్ కి సిమిలర్ గా ఉంటుంది. బ్యాకుగాను, షారింగాను అండ్ రెనేగాను. అలాగే బొరుటోకి ఈ జోగాన్ అబిలిటీ మీద కంట్రోల్ అనేది లేదు. ఈ అబిలిటీ బొరుటో డేంజర్ లో లేదా స్ట్రెస్ లో ఉన్నప్పుడు అదంతటా అదే యాక్టివేట్ అనేది అవుతుంది. ఈ బొరుటో 2 బ్లూ వర్టెక్స్ మాంగాలో జోగాన్ ఫుల్ పవర్స్ అండ్ అబిలిటీస్ ని రివీల్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ అబిలిటీ వచ్చి కోడ్స్ క్లామాక్స్. బొరుటో చాప్టర్ 75 లో ఆమెడో నరూటోతో. సిన్జుట్సు అబిలిటీ వచ్చి ఏడా డీమన్స్ అబిలిటీస్ అలాగే కోడ్స్ క్లామాక్స్ అబిలిటీస్ కూడా సిన్జుట్సు అబిలిటీ అని కన్ఫర్మ్ చేస్తాడు. కోడ్ క్లామాక్స్ ని సర్ఫేస్ మీద క్రియేట్ చేయగలడు. లైక్ ఆబ్జెక్ట్స్ మీద, నేల మీద, ఆఖరికి మనుషుల మీద కూడా కోడ్ ఈ క్లామాక్స్ ని క్రియేట్ చేయగలడు. ఇదొక యూనిక్ అబిలిటీ. కోడ్ బ్లడ్ లో ఉన్న చక్ర ఐరన్ తో మిక్స్ అయ్యి బ్లాక్ బ్యాండ్స్ ని క్రియేట్ చేస్తాడు. ఈ బ్లాక్ బ్యాండ్స్ పోర్టల్ లాగా పనిచేస్తాయి. కోడ్ ఈ క్లామాక్స్ ని యూజ్ చేసి కోడ్ లేదా ఒక ఆబ్జెక్ట్స్ ని ఒక క్లామాక్స్ నుంచి ఇంకో క్లామాక్స్ ని టెలిపోర్ట్ చేయొచ్చు.
అలాగే కోడ్ క్లామాస్ని ఎక్కడైతే ప్లే చేస్తాడో ఆ లొకేషన్కి ఇన్స్టెంట్గా టెలిపోర్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ హిడారి విఎస్ బరూటో ఫైట్లో హిడారి క్లామాస్ని యూజ్ చేసి ఒక క్లామాస్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్తూ అటాక్ చేస్తూ ఉంటాడు కదా అలా. ఈ అబిలిటీకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి కార్మాసిల్తో ఈ అబిలిటీని అబ్జర్వ్ చేసుకోలేరని మీకు తెలుసా? ఈ అబిలిటీ వచ్చి చాక్రా బేస్డ్ అటాకే అయినా యూజర్ స్ప్రెడ్లో ఉన్న చాక్రా ఐరన్తో మిక్స్ కావడం వల్ల క్లామాస్ ఫిజికల్గా మారుతాయి. అలా జరగడం వల్ల కార్మాసిల్తో ఈ అబిలిటీని అబ్జర్వ్ చేసుకోవడం అసాధ్యం. అలాగే ఈ అబిలిటీకి ఒక వీక్నెస్ కూడా ఉంది. అపోనెంట్స్ ఆ క్లామాస్ని రిమూవ్ కానీ డిస్ట్రాయ్ కానీ చేస్తే కోడ్ టెలిపోర్టేషన్ ఛాన్సెస్ తక్కువ అవుతాయి. నెక్స్ట్ అబిలిటీ వచ్చి డైకోకుటెన్. ఈ అబిలిటీ బిలాంగ్స్ టు ఈసీసీకి. బట్ ఈసీసీకి చనిపోయిన తర్వాత కవాకి ఈ అబిలిటీని ఈసీసీకి కర్మసీల్ వల్ల గెయిన్ చేసుకుంటాడు. ఈ డైకోకుటెన్ అబిలిటీని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ ని లేదా పీపుల్స్ ని టైమ్లెస్ డైమెన్షన్ లో స్టోర్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ మార్వెలస్ ఎండ్ గేమ్ ని తీసుకోండి. సూపర్ హీరోస్ అందరూ 5 years స్టక్ అయిపోతారు. బట్ బయట మాత్రం జస్ట్ 5 days మాత్రమే అయిపోతాయి. సేమ్ అలాగే బట్ ఈ డైమెన్షన్ లో టైం కూడా స్టక్ అయిపోయి ఉంటుంది. అలాగే యూజర్ ఈ అబిలిటీని యూజ్ చేసి టైమ్లెస్ డైమెన్షన్ లో స్టోర్ చేసిన ఆబ్జెక్ట్స్ ని ఇన్స్టాంట్ గా బ్యాటిల్ ఫీల్డ్ లో సమ్మన్ చేయగలడు. ఫస్ట్ సుకునా హీకోనా అబిలిటీ హెల్ప్ తో ఎయిదర్ ఆబ్జెక్ట్స్ ని లేదా పీపుల్స్ ని స్ట్రింక్ చేసి డైకోకుటన్ అబిలిటీని యూజ్ చేసి టైమ్లెస్ డైమెన్షన్ లో స్టోర్ చేస్తాడు. ఓసారి మనుషుల మీద ఈ సుకునా హీకోనా అబిలిటీని యూజ్ చేసి స్ట్రింక్ అనేది చేయలేడు. బట్ యూజర్ తన మీద తాను యూజ్ చేసుకుని స్ట్రింక్ కాగలడు. ఇది రిమెంబర్ పెట్టుకోండి. బొరుటో మాంగా చాప్టర్ 77 లో కవాకి ఈ అబిలిటీని యూజ్ చేసి నరుటో అండ్ ఇనాట్ అని ఒక టైమ్లెస్ డైమెన్షన్ లో స్టోర్ చేస్తాడు. అప్పుడు ఏ ఏజ్ లో ఉన్నారో బయటికి వచ్చిన తర్వాత కూడా అదే ఏజ్ లో ఉంటారని అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ అబిలిటీ ఫైట్ లో చాలా యూజ్ అనేది అవుతుంది. అపోనెంట్స్ అటాక్స్ ని ఈజీగా డిఫెన్స్ అండ్ అఫెన్స్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ డైకోకుటన్ అబిలిటీ ఒక పవర్ఫుల్ సింజుట్సు అబిలిటీ దట్ షోకేసెస్ టైమ్ అండ్ స్పేస్ కంట్రోల్. నెక్స్ట్ అబిలిటీ వచ్చి టెంపరల్ రివైండ్. ఈ టెంపరల్ రివైండ్ టెక్నిక్ ని బొరుటో ఎపిసోడ్ 134 లో చూసాం. యూజర్ వచ్చి ఓరషికి ఓచుసికి ఈ అబిలిటీని యూజ్ చేయగలడు. ఈ అబిలిటీని యూజ్ చేసి సెకండ్స్, హవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ ఎంత టైం వెనకైనా వెళ్ళొచ్చు. ఈ అబిలిటీని ఓరషికి రెనగానైతో యూజ్ చేస్తాడు. ఈ అబిలిటీ ఎలా యూజ్ అవుతుందంటే ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారి మూవీ అయిన ఆదిత్య 360 తీసుకోండి. ఆ మూవీలో ఉన్న మిషన్ తో వాళ్ళు ఏ కాలానికైనా వెళ్తారు. సేమ్ అలా రెనగాన్ని యూజ్ చేసి పాస్ట్ లోకి వెళ్ళొచ్చు. ఓర్షికి ఈ అబిలిటీని యూజ్ చేసి నరుటో చైల్డ్హుడ్ టైంలోకి వెళ్ళడం మీకు గుర్తుందా? దాన్ని టైం ట్రావెల్ అని అంటారు. అలాగే ఈ టైం రివైండ్ టెక్నిక్ ని యూజ్ చేసి టైం మ్యానిపులేట్ కూడా చేయొచ్చు. అది ఎలా అంటే యూజర్ తన రెనగాన్ అబిలిటీని బ్లూ కలర్ లో యాక్టివేట్ చేసినప్పుడు ఈ టెక్నిక్ యూజర్ కి 5 seconds ఫ్యూచర్ ని చూపిస్తుంది. అలాగే యూజర్ అపోనెంట్ అటాక్ నుంచి ఈజీగా ఎస్కేప్ అవుతాడు. ఎలా అంటే ఈ అబిలిటీని యూజ్ చేసి టెలిపోర్ట్ అవ్వచ్చు. అలా రిపీట్ గా చేయడం వల్ల సూడో ఫార్మ్ ఆఫ్ క్లియర్ వాయన్స్ అనే ఫామ్ ని యూజర్ కి గ్రాంట్ చేస్తుంది. అంటే అపోనెంట్స్ అటాక్స్ ప్యాటర్న్ ని సెన్స్ చేసి దానికి పర్ఫెక్ట్ కౌంటర్ స్ట్రాటజీతో అపోనెంట్ ని డిఫీట్ చేయొచ్చు. అలాగే దీనికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఈ అబిలిటీని యూజ్ చేయాలంటే చాలా చక్ర కావాలి. ఈ టైం రివైండ్ మెయిన్ అబిలిటీస్ వచ్చి టైం మ్యానిపులేషన్ అంటే 5 seconds ఫ్యూచర్ ని చూడడం అండ్ టైం ట్రావెల్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఆదిత్య 369 మూవీ. నెక్స్ట్ అబిలిటీ వచ్చి యొమత్సు హిరసాక. ఈ టెక్నిక్ కూడా స్పేస్ టైం సింజుట్సుకి సిమిలర్ గా ఉంటాయి. ఈ టెక్నిక్ టైం స్పేస్ సింజుట్సు టెక్నిక్ కి అసలు ఫౌండేషన్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్ ద్వారా యూజర్స్ స్పేస్ ఫ్యాబ్రిక్ లో రిఫ్ట్ క్రియేట్ చేయగలరు. ఇవి వాళ్ళకి ఇమీడియట్ గా వేరే లొకేషన్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. 4th గ్రేడ్ నింజా వార్లో కాగుయా వచ్చుసుకి ఈ అబిలిటీని యూజ్ చేయడం చూసాం. బట్ కాగుయా వచ్చుసుకి ఈ టెక్నిక్ ని యూజ్ చేసి తను 6 dimensions మధ్య ట్రావెల్ చేస్తుంది. అలాగే పార్షియల్ గా పోర్టల్స్ లోకి ఎంటర్ అయ్యి అపోనెంట్స్ ని పట్టుకొని పోర్టల్ లోకి ట్రాక్ చేయగలదు. అలాగే అపోనెంట్స్ ని వేరే లొకేషన్ కి పంపించగలదు. ఇలా చేసి 4th గ్రేడ్ నింజా వార్లో సాస్కెని డిఫరెంట్ డైమెన్షన్ లోకి కాగుయా సెండ్ చేయడం చూసాం. అండ్ కాగుయా పోర్టల్స్ ని యూజ్ చేసి తన అటాక్స్ ని కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి టెలిపోర్ట్ చేయగలదు. అండ్ ప్రొజెక్టైల్స్ ని రిలోకేట్ చేసుకొని ఎనిమీస్ ని సర్ప్రైజ్ గా అటాక్ చేయగలదు. ఈ అబిలిటీకి మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చి డేంజర్ సిచువేషన్ లో ఉన్నప్పుడు యూజర్ ఈ టెక్నిక్ ని యూజ్ చేసి ఇమీడియట్ గా ఎస్కేప్ అవ్వచ్చు. అపోనెంట్స్ ని అన్ఎక్స్పెక్టెడ్ యాంగిల్ నుండి అటాక్ చేయొచ్చు. అలాగే పోర్టల్స్ ని చాలా స్పీడ్ గా మ్యానిఫై చేయడం వల్ల ఈవెన్ ఫాస్ట్ సినోబీస్ లైక్ సాస్కే కూడా అపోనెంట్స్ అటాక్ ని ట్రాక్ చేయలేడు. అందుకే ఈ టెక్నిక్ ద్వారా యూజర్ కి చాలా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి టూల్ క్రియేషన్ అబిలిటీ. ఈ అబిలిటీకి పేరైతే ఏం లేదు గైస్. ఓచుసుకి వాళ్ళ అబిలిటీని యూజ్ చేసి టూల్ ని క్రియేట్ చేస్తారు. ఈ అబిలిటీని బొరుటో చాప్టర్ 28 లో రివీల్ చేశారు. యూజర్ ఒక స్పెషల్ ఫార్మ్ ఆఫ్ చక్రాన్ని జనరేట్ చేస్తాడు. అది రెడ్ కలర్ లో వెలుగుతూ ఉంటుంది. అది ఎప్పుడూ వాళ్ళ బ్యాకే ఉంటుంది. ఈ టూల్ ని క్రియేట్ చేయాలంటే హై లెవెల్ చక్ర కంట్రోల్ అండ్ చక్ర మ్యానిపులేట్ చేయడానికి పొటెన్షియల్ ఉండాలి. అలాగే చక్రాన్ని యూజ్ చేసి ఆ టూల్ షేప్ ని డిఫరెంట్ వెపన్స్ ఆర్ టూల్స్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఈ టూల్స్ వచ్చి ట్రూత్ సీకింగ్ బాల్స్ కి సిమిలర్ గా ఉంటాయి. అలాగే డిఫరెంట్ అబిలిటీస్ ని యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కిన్స్ కి యాక్స్ అలాగే ఓర్షికి ఫిషింగ్ రాడ్ చూసుకుంటే ఈ టూల్ ని క్రియేట్ చేసింది చక్రతోనే. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబిలిటీస్ ని కలిగి ఉంటాయి. లైక్ బోత్ డిఫెన్స్ అండ్ ఆఫెన్స్. కిన్స్ కి టూల్ ని యూజ్ చేసి పవర్ఫుల్ స్వింగ్స్ అలాగే హెవీ స్ట్రైక్స్ స్లైసింగ్ అటాక్స్ ని యూజ్ చేయొచ్చు. అలాగే ఓరషికి ఫిషింగ్ రాడ్ ని తీసుకుంటే ఓరషికి ఫిషింగ్ రాడ్ ని యూజ్ చేసి అపోనెంట్ చక్రాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఎలా అంటే అపోనెంట్స్ డిఫెన్స్ ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళ చక్ర నెట్వర్క్ ని టార్గెట్ చేస్తాడు. అలా చేయడం వల్ల అపోనెంట్ చక్రాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కుదురుతుంది.
అలా డిఫరెంట్ అబిలిటీస్ తో డిస్ట్రక్టివ్ టూల్స్ ని మ్యానిఫ్యాక్చర్ చేయడమే కాదు, యూజర్స్ మ్యానిఫ్యాక్చర్ చేసిన టూల్స్ ని కూడా మ్యానిపులేట్ చేయగలరు. అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేకోకుండా ఈ టూల్స్ ని టెలిగ్నెస్ అబిలిటీతో డైరెక్ట్ గా బోత్ అఫెన్స్ అండ్ డిఫెన్సివ్ లో చాక్రాని ప్రిసైజ్ గా కంట్రోల్ చేసి యూజ్ చేయగలరు. నెక్స్ట్ అబిలిటీ వచ్చి అబ్జార్బింగ్ నింజుట్సు అండ్ చాక్రా. ఈ అబిలిటీ కూడా పేరు లేదు గైస్. ఈ అబిలిటీ బిలాంగ్స్ టు మోమోషికి. ఈ టెక్నిక్ ని మోమోషికి ఎలా యూజ్ చేస్తుంది అంటే తన లెఫ్ట్ హ్యాండ్ కు ఉన్న రెడ్ రెనెగాన్ అయితే యూజ్ చేస్తుంది. నార్మల్ గా నరూటో బొరూటో సిరీస్ లో రెనెగాన్ ఐస్ కళ్ళల్లో ఉంటే బట్ మోమోషికి మాత్రం లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ హ్యాండ్ కి ఉంటాయి. మోమోషికి రైట్ హ్యాండ్ కి ఉన్న రెనెగాన్ ఐని యూజ్ చేసి అపోనెంట్ చాక్రా బేస్డ్ అటాక్స్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ అటాక్స్ ని నల్లిఫై గానీ లేదా నింజుట్సు అబిలిటీ పవర్ ని రెడ్యూస్ చేసి ఆ చాక్రా బేస్డ్ అటాక్స్ ని అబ్జర్వ్ చేసుకొని తన లెఫ్ట్ హ్యాండ్ రెనెగాన్ ఐలో స్టోర్ చేసుకుంటుంది. దాని తర్వాత అబ్జర్వ్ చేసుకున్న అటాక్ ని తన లెఫ్ట్ హ్యాండ్ కి ఉన్న రెనెగాన్ ఐతో ఇంకా ఎక్కువ పవర్ తో రిలీజ్ చేసి అపోనెంట్స్ మీద అటాక్ చేస్తుంది. అంటే ఆ అటాక్ ముందు కన్నా ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి మోమోషికి బొరూటో బాడీని కంట్రోల్ చేసి నరుటో రసంగాన్ని అబ్జర్వ్ చేసుకొని దానికంటే చాలా పెద్దదిగా పవర్ఫుల్ గా రసంగాన్ని క్రియేట్ చేస్తుంది, గుర్తుందా? అలా చక్రాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా పవర్ఫుల్ గా రిలీజ్ చేస్తుంది. మోమోషికి అబిలిటీస్ లో రెనెగాన్ అండ్ సెంజుట్సు అబిలిటీస్ ని యూజ్ చేస్తుంది కాబట్టి మోమోషికి పవర్ లెవెల్స్ టాప్ లో ఉన్నాయి. ఈ రెనెగాన్ అబిలిటీస్ తో చాక్రా అబ్జర్ప్షన్ అండ్ చాక్రా మ్యానిపులేషన్ ఎఫెక్టివ్ గా యూజ్ చేయడం వల్ల మోమోషికి ఒక ఫార్ముడబుల్ అపోనెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అబిలిటీ వచ్చి స్పేస్ టైమ్ సెంజుట్సు. నరుటో మరియు బొరూటో సిరీస్ లోని ఈ అబిలిటీ వచ్చి ఒక అడ్వాన్స్డ్ సెంజుట్సు టెక్నిక్. ఈ టెక్నిక్ ని యూజ్ చేసి యూజర్స్ స్పేస్ మరియు టైం ని మ్యానిపులేట్ చేయగలడు. ఈ టెక్నిక్స్ ద్వారా యూజర్స్ ఆబ్జెక్ట్స్ లేదా వేరే వాళ్ళని ఇన్స్టాంట్ గా టెలిపోర్ట్ చేయొచ్చు మరియు డిఫరెంట్ డైమెన్షన్ లో ట్రావెల్ చేయగలడు. ఎగ్జాంపుల్, ముందు అబిలిటీస్ లో టెంపరల్ రివైండ్ అనే టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, సేమ్ ఈ అబిలిటీస్ సిమిలర్. కొన్ని టెక్నిక్ ద్వారా యూజర్స్ డిఫరెంట్ డైమెన్షన్ లో మూవ్ అవ్వగలడు. ఈ అడ్వాన్స్డ్ స్పేస్ టైమ్ అబిలిటీని పవర్ఫుల్ షినోబీస్ మాత్రమే యూజ్ చేయగలరు. బట్ ఈ అబిలిటీని రెనెగాన్ ఐ లేకోకుండా కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, కార్మాసిల్ ని తీసుకోండి. బొరూటో కవాకి ఈ కార్మాసిల్ ని యాక్టివేట్ చేసి డిఫరెంట్ డైమెన్షన్ లోకి ట్రావెల్ అవ్వడం చూసాం. అలాగే ఈ టెక్నిక్ కి సిగ్నిఫికెంట్ చాక్రా కావాలి మరియు ఈ అబిలిటీని పవర్ఫుల్ షినోబీస్ మాత్రమే యూజ్ చేయగలరు. ఈ టెక్నిక్ ని యూజ్ చేయడానికి స్పెసిఫిక్ డౌజుట్సు టెక్నిక్స్ లైక్ రెనెగాన్ లేదా షారింగాన్ తో టెలిపోర్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, ఓబిటో కకాసి అటాక్ కాముయి ఐస్తే ఈ అబిలిటీని యూజ్ చేస్తారు. అలాగే ఫ్లయింగ్ రైజన్ జూట్సు అబిలిటీని కూడా యూజ్ చేసి టెలిపోర్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ అబిలిటీ వచ్చి డీప్ క్రిమ్సన్ స్పైరల్. ఈ టెక్నిక్ కి యూనిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఈ టెక్నిక్ ని క్రియేట్ చేయాలంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ చక్ర అనేది కావాలి. ఈ టెక్నిక్ పవర్ఫుల్ అండ్ డెవాస్టేటింగ్ అటాక్స్ ని క్రియేట్ చేస్తుంది. స్పైరలింగ్ ఎనర్జీతో అపోనెంట్స్ ని లేదా సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈ అబిలిటీ మోమోషికి తన రైట్ హ్యాండ్ కి ఉన్న రెనెగాన్ ఐతో చాక్రాని అబ్జర్వ్ చేసుకుని యూజ్ చేస్తుంది. ఈ అబిలిటీ రసంగాన్ టెక్నిక్ కి సిమిలర్ గా ఉంటుంది. బట్ ఈ రసంగాన్ రెడ్ కలర్ లో ఉంటుంది బికాస్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే ఈ అబిలిటీని యూజ్ చేయాలంటే ప్రాపర్ చాక్రా కంట్రోల్ అండ్ డీప్ క్రిమ్సన్ స్పైరల్ ని మాస్టర్ చేయాలంటే ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ అబిలిటీని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతే యూజర్ కే డేంజర్. అబిలిటీ వచ్చి ఈసీసీకి రాడ్స్. ఈసీసీకి రాడ్స్ ని బ్లాక్ చాక్రా రాడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ అబిలిటీని కంప్లీట్ గా నేను సెంజుట్సు అని చెప్పను కానీ బట్ ఈ బ్లాక్ చాక్రా రాడ్స్ గాడ్ లైక్ క్వాలిటీస్ ని కలిగి ఉంటాయి. లైక్ పవర్స్, కంట్రోల్ అండ్ వర్స్టైల్. ఈసీకి చాక్రాతో బ్లాక్ రాడ్స్ ని క్రియేట్ చేస్తాడు. ఈ బ్లాక్ రిసీవర్స్ చాలా బరువుగా, డెన్స్ గా అండ్ హార్డ్ గా ఉంటాయి. నార్మల్ గా ఈ అబిలిటీని రెనెగాన్ యూజర్స్ యూజ్ చేస్తారు. నరుటో విఎస్ పెయిన్ ఫైట్ లో పెయిన్, 4th గ్రేడ్ నింజా వార్ లో మాదరా అండ్ బరూటో కూడా యూజ్ చేస్తారు. బట్ ఎందుకు ఈ సాస్కి ఈ అబిలిటీని యూజ్ చేయలేకపోయాడో కామెంట్ లో చెప్పండి. బట్ ఈ అబిలిటీకి డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అది యూజర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈసీకి ఈ రాడ్స్ ని యూజ్ చేసి స్ట్రింగ్ చేయగలడు. పెయింట్ టచ్ చేయకోకుండా ఈ రాడ్స్ ని టెలిగ్నెస్ అబిలిటీ లాగా యూజ్ చేస్తాడు. అలాగే ఈ అబిలిటీని యూజ్ చేయాలంటే చాక్రా కంట్రోల్ చాలా అవసరం. ఇవి గైస్ బరూటో సిరీస్ లో ఉన్న ప్రతి ఒక్క సెంజుట్సు అబిలిటీస్. ఈ వీడియోతో సెంజుట్సు అబిలిటీస్ ని కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమీ కబర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.